ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెత్త నుండి సంపద సృష్టించే వివిధ విధానాలు తెలియజేస్తూ ఈ విధానాలపై మరింత విస్తృత ఆలోచన జరగాలి అని, వీటిపై ప్రజలు అవగాహన కల్పించాలి అని ఓ మీటింగ్లో సంబంధిత అధికారులతో పాటు తెలియజేశారు. చెత్త నిర్వహణ భారతదేశంలో ఓ అతిపెద్ద సవాలు. ఈ నిర్వహణలో కొంత అలసత్వం ప్రదర్శించిన తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు. అందుకే చెత్త నిర్వహణను యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ పర్యవేక్షిస్తుంది. అంతేకాదు, పెరుగుతున్న జనాభా, వారి జీవన ప్రమాణాలు, పట్టణీకరణ, పారిశ్రామికీకరణ దృష్ట్యా ఉత్పత్తి అయ్యే వ్యర్థాల ఆధారంగా వాటి సేకరణ మరియు నియంత్రణపై ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ని 1986లో తీసుకువచ్చి తద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు తగు సూచనలు చేస్తుంది. భారతదేశం ఎక్కువ విస్తీర్ణం కలిగి ప్రపంచంలోనే ఎక్కువ జనాభా కలిగి ఉండటం వలన ప్రపంచంలోనే ఎక్కువ వ్యర్థాలను ప్రొడ్యూస్ చేసే దేశంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే వ్యర్థాలలో భారతదేశం వాటా 16%. పారిశ్రామికీకరణ కారణంగా భారతదేశంలో పట్టణ ప్రాంతాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఇక 2050 నాటికి భారతదేశ పట్టణ జనాభా దాదాపు 814 మిలియన్లు చేరుకుంటుందని అంచనా. ఇక భారతదేశంలో సంవత్సరానికి 62 మిలియన్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుందని అంచనా వేశారు. దీనిలో 70% చెత్తను సేకరించినప్పటికీ కేవలం 12 మిలియన్ టన్నుల చెత్తను మాత్రమే ప్రాసెసింగ్ ట్రీట్మెంట్ జరిపి తిరిగి వినియోగించుకోవడం లేదా వాటి నుండి డబ్బు సంపాదించడం జరుగుతుంది. మిగిలిన చెత్త అంతా సాంప్రదాయ పద్ధతిలో ఖాళీ ప్రదేశాల్లో డంపింగ్ చేయబడుతుంది. అందుకే ముంబై, కలకత్తా, చెన్నై, హైదరాబాద్ లాంటి పెద్ద నగరాలలో ఈ డంపింగ్ యార్డులు పెద్ద పెద్ద కొండలను తలపిస్తున్నాయి. మన దేశ గ్రామాలలో ఇప్పటికీ చెత్తను ఊరి వెలుపల డంపింగ్ చేయబడుతుంది. ఎక్కువ చెత్తను కాల్చడం ద్వారానే నిర్మూలిస్తున్నాము. కానీ పట్టణ ప్రాంతాల్లో ఈ పద్ధతి కాలుష్యానికి, ప్రమాదానికి కారణమవుతుంది. కానీ గత దశాబ్దంగా చెత్తను బయోవేస్ట్, ప్లాస్టిక్ వేస్ట్, ఈ వేస్ట్ ఇలా వేరు చేసి వివిధ పద్ధతుల ద్వారా వినియోగంలోనికి తేవడం, తద్వారా డబ్బును సంపాదిస్తున్నారు. హాయ్, వెల్కమ్ టు ద ప్రదీప్ వే ఛానల్. ఈ వీడియోలో గత 6 సంవత్సరాలుగా వరుసగా క్లీనెస్ట్ సిటీ ఆఫ్ ఇండియాగా అవార్డు అందుకుంటున్న సిటీ గురించి, వారు చెత్తను సేకరించే వివిధ విధానాల గురించి మరియు సేకరించిన చెత్త నుండి సంపద సృష్టించే పద్ధతుల గురించి తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. సో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మరియు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఇండోర్. ఇది మధ్యప్రదేశ్ లోనే అత్యధిక జనాభా కలిగిన అతిపెద్ద నగరం. అంతేకాదు, భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్ష సర్వేలో వరుసగా 6 సార్లు క్లీనెస్ట్ సిటీ ఆఫ్ ఇండియా టైటిల్ ని గెలుచుకుంది. ముఖ్యంగా ఇండోర్ నగరంలో చెత్తను సేకరించి వాటిని వివిధ పద్ధతుల్లో శుద్ధి చేసి ప్రత్యామ్నాయ వనరులను సృష్టించి దేశంలోనే మిగిలిన నగరాలకు ఆదర్శంగా నిలిచింది. దీనికి ప్రధాన కారణం ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ అవలంబించిన విధానాలు. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం ఇండోర్ సిటీ అంతా క్లీన్ గా, ఎక్కడా చెత్త లేకుండా ప్రతి వీధి ఎంతో శుభ్రంగా ఉంటుంది. కానీ 2014లో చూస్తే మిగిలిన నగరాల వలె ఎక్కడ పడితే అక్కడ చెత్త వ్యర్థాలతో నిండి ఉండేది. 2014లో ఇండోర్ సిటీ క్లీనెస్ట్ సిటీలో 149వ స్థానం. అలాంటిది 2017 కల్లా ఫస్ట్ పొజిషన్ కి చేరుకుంది. అంతేకాదు, అప్పటి నుంచి వరుసగా 6 సార్లు ఈ పొజిషన్ ను దక్కించుకుంటుంది. దానికి గల కారణం పరిశీలిస్తే 2014లో మోడీ ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్ ని ప్రారంభించింది. సరిగ్గా అదే సమయంలో ఇండోర్ మేయర్ గా మాలిని గౌడ్ మరియు మున్సిపల్ కమిషనర్ గా మానిష్ సింగ్ ఎన్నికవడంతో ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ చెత్తను సేకరించడంలో నూతన విధానాలను నాంది పలికింది. 86 వార్డులు గల ఇండోర్ సిటీలో రోజుకి 700 టన్నుల తడి చెత్తను, 12,000 టన్నులు పొడి చెత్తను ఉత్పత్తి అవుతుంది. ఇంత పెద్ద మొత్తంలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలతో ఒకప్పుడు మిగిలిన నగరాల వలె ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేది. స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ సిటీలో పేరుకుపోతున్న చెత్తను నిర్మూలించే దిశగా అడుగులు వేసింది. దీనిలో భాగంగా మొదట 2 వార్డుల్లో చెత్త నిర్మూలించే కార్యక్రమం ప్రారంభించింది. దీనిలో భాగంగా మొదట ఈ 2 వార్డుల్లో ఉన్న ప్రజలకు ఇంటి రోజువారీ అవసరాలు ఉత్పత్తి చేసే చెత్తపై మరియు అవి వేరు చేసే విధానాలపై అవగాహన కల్పించి 6 రకాల చెత్తను సేకరించే విధానాలను ప్రజలకు నేర్పింది. వాటిలో నెంబర్ 1 డ్రై వేస్ట్. వీటిలో పేపర్, కార్డ్బోర్డ్, పేపర్ ప్యాకేజెస్ లాంటివి. నెంబర్ 2 వెట్ వేస్ట్. వీటిలో మనం తిని పాడేసిన కూరగాయ తొక్కలు, పళ్ళు, వాటికి సంబంధించినవి. నెంబర్ 3 ప్లాస్టిక్ వేస్ట్. గృహ అవసరాలకు ఉపయోగించే పాడవేసిన ప్లాస్టిక్ సంబంధించిన వేస్ట్. నెంబర్ 4 ఈ వేస్ట్. మనం వాడి పాడేసిన ఎలక్ట్రానిక్ సంబంధించిన పరికరాలు లాంటివి. నెంబర్ 5 డొమెస్టిక్ శానిటరీ వేస్ట్. వీటిలో పిల్లలకు సంబంధించిన డైపర్స్, శానిటరీ నాప్కిన్స్ లాంటివి. నెంబర్ 6 డొమెస్టిక్ హజార్డ్ వేస్ట్. వీటిలో యాసిడ్, పెస్టిసైడ్స్, బ్యాటరీస్ లాంటివి. ఇలా ప్రతి ఇంటిలో 6 రకాల డస్ట్ బిన్ లో వేరు చేయబడిన చెత్తను సేకరించడానికి ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ వెహికల్స్ కూడా ఏర్పాటు చేసింది. ఇలా 2 నెలల్లో ఈ 2 వార్డుల్లో జీరో వేస్ట్ వార్డుగా తీర్చిదిద్దింది. అటు తర్వాత 10 వార్డుల లక్ష్యంగా ఇండోర్
మున్సిపల్ కార్పొరేషన్ పనిచేసింది. అలా నెమ్మదిగా మొత్తం సిటీ అంతా ఈ విధానాన్ని అనుసరించడంలో విజయం సాధించింది. ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థలు కూడా ప్రజలకు చెత్తను 6 రకాలుగా వేరు చేయడంలో అవగాహన కల్పించాయి. ఇలా సిటీ మొత్తం చెత్తను సేకరించడంలో పని అయిపోలేదు. అసలైన పని అప్పటి నుంచే ప్రారంభమవుతుంది. ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ ఈ మొత్తం చెత్తను రీసైక్లింగ్ చేయడానికి ఓ సిస్టమేటిక్ వ్యవస్థ రూపొందించింది. మొదట సిటీ అంతా వేరు చేయబడిన చెత్తను సేకరించడానికి 850 ట్రక్కులను ఏర్పాటు చేసింది. అంతేకాదు ప్రతి వాహనానికి ట్రాకింగ్ వ్యవస్థ రూపొందించి కొంతమంది సభ్యుల ద్వారా ట్రాకింగ్ ను పరిశీలిస్తూ చెత్త సేకరించడంలో ఉన్న లోటుపాట్లను కూడా సవరిస్తుంది. 6 రకాలుగా చెత్తను సేకరించే ట్రక్ ముందుగా డ్రై వేస్ట్ ను మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ విభాగానికి పంపుతుంది. ఇక్కడ డ్రై వేస్ట్ ను సైజు కేటగిరీ బట్టి వేరు చేసి వాటి ఉపయోగించుకునే సంబంధిత కంపెనీస్ తో టైఅప్ అయ్యి వాటికి ఈ చెత్తను అమ్మడం ద్వారా డబ్బు సంపాదిస్తుంది. ఇక వెట్ వేస్ట్ ని ప్రాసెస్ చేసి బయో వేస్ట్ ఉత్పత్తి చేసే ప్లాంట్ ని నిర్మించింది. దీని ద్వారా ఉత్పత్తి అయ్యే సిఎన్జి ఇండోర్ సిటీలో ఉన్న సుమారు 18,000 సిఎన్జి బస్సులకు ఈ బయో వేస్ట్ గ్యాస్ తోనే నడుపుతుంది. ఇక మిగిలిన సిఎన్జిని ప్రైవేట్ కంపెనీస్ కి సరఫరా చేసి డబ్బు సంపాదిస్తుంది. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, ఈ సిఎన్జి ఉత్పత్తి చేసే ప్లాంట్స్ ని నిర్మించడం వ్యయంతో కూడిన పని అని. కానీ ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ ఈ ప్లాంట్ నిర్మించడానికి ఖర్చు పెట్టిన వ్యయం 1 సంవత్సరంలోనే రాబట్టి అది పోను 14.45 కోట్లు సంపాదించింది. ఈ డబ్బుతో సిటీ మొత్తం రోడ్లు, పార్కులు, వీధులను శుభ్రం చేయడానికి సుమారు 8,500 వర్కర్స్ ఏర్పాటు చేసి వారికి సఫాయి మిత్ర అనే వ్యవస్థను రూపొందించింది. ఈ వర్కర్స్ తో రోజుకి 3 షిఫ్ట్లలో సిటీ క్లీన్ చేసే బాధ్యతలు అప్పగించింది. ఇక సిటీ మొత్తం నుండి వచ్చే వేస్ట్ వాటర్ ని శుద్ధి చేయడానికి 3 స్పెషల్ ప్లాంట్స్ ని నిర్మించింది. ఇలా శుద్ధి చేసిన నీటిని పబ్లిక్ గార్డెనింగ్ కి, కన్స్ట్రక్షన్ కి మరియు రోడ్ క్లీనింగ్ కి ఉపయోగిస్తున్నారు. అంతేకాదు ఈ వేస్ట్ పరికరాలను కూడా సంబంధిత కంపెనీలతో టైఅప్ అయ్యి వాటి నుండి కూడా డబ్బు సంపాదిస్తుంది. ఇలా ప్రతి దశలో చెత్త నుండి సంపద సృష్టించడమే కాదు, ఇండోర్ సిటీని క్లీనెస్ట్ సిటీ అవార్డు అందుకోవడంలో కూడా ఈ విధానాలు కారణమయ్యాయి. ఇదండి ఈ వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.